శుభోదయం, హ్యాపీ మార్నింగ్. సోషల్ పోస్ట్ బిజినెస్ వీక్షకులందరికీ నా యొక్క హార్దిక అభివాదములతో పాటు ఈ యొక్క ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఇన్ఫ్లేషన్ గురించి మన మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి గారికి ఆయన యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన యొక్క అభిమానులందరికీ ఈ ఎపిసోడ్ ని అంకితం ఇస్తున్నాను. మీ అరుణ్ కుమార్, ఎంఎఫ్ లెజెండ్ ఫ్రమ్ వెల్త్ ఆర్కిటెక్ట్ సర్వీసెస్, హైదరాబాద్. మన యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగాలు మరియు మ్యూచువల్ ఫండ్స్ లో లాభాల ఆర్జన మరియు మీ యొక్క నికర లాభాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనము ఒక చిన్న పాయింట్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణము, అలాగే ఆర్థిక మాంద్యము. మనం ఈరోజు ఇన్ఫ్లేషన్ గురించి మాత్రం మాట్లాడుకుందాము. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ని నార్మల్గా ద్రవ్యోల్బణము అంటే అందరికీ అర్థం అవడం చాలా కష్టం. అలాగే కానీ ధరల పెరుగుదల అనే వర్డ్ యూజ్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ప్రతి సంవత్సరము లేదా ప్రతిరోజు ఆర్ ప్రతి నిమిషము ధరల పెరుగుదల తగ్గుదల అనేది మార్కెట్లో ప్రతి సహజమే. ఈ యొక్క ధరల పెరుగుదలను మనము ఏ రకంగా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎంత క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనే విషయాల గురించి మనము సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా, అర్థమయ్యే విధంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మొట్టమొదట మనము ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ మీ దగ్గర ఈరోజు జోబిలో అంటే ఈ నెలలో లేదా ఈ రోజు మీకు జోబిలో ఒక 1000 రూపాయలు ఉందనుకుందాం. మీరు మార్కెట్కి వెళ్తే ఒక 10 కేజీల కూరగాయలు వస్తున్నాయి. అంటే సపోజ్ కేజీ 100 రూపాయలు అనుకుంటే మొత్తము ఒక 10 కేజీల కూరగాయలు వస్తున్నాయి. సో అదే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఇదే రోజు అంటే ఆగస్టు 22వ తేదీ 2025 మీరు ఈ 1000 రూపాయలుతో ఆ రోజు వచ్చేసి 10 కేజీల కూరగాయల బదులు మామూలుగా మీకు 9 కేజీల కూరగాయలే వస్తుంది అనుకుందాం. అప్పుడు మొత్తము ఎంత అవుతుంది? ఒక కేజీ ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక సంవత్సరంలో ఎంత చేంజ్ వచ్చింది? దాదాపు మనకు ఇక్కడ ఒక కిలో వచ్చేసేసి 100 రూపీస్ అయితే ఇక్కడ ఒక కిలో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 110 రూపాయలు. అంటే మీకు ఎంత తేడా వచ్చింది? 10% తేడా వచ్చింది. 10% ఇంక్రీజ్ అయ్యింది. సో పేపర్లో ఇప్పుడు 5% ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు ఇక్కడ 10% వేరియేషన్ వస్తే మీ యొక్క ఆదాయంలో తేడా వచ్చినట్లే కదా. కానీ ఈ యొక్క పేపర్లో వచ్చేటువంటి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ రేటు గురించి కానీ, ఎగ్జాక్ట్గా సామాన్య మానవునికి వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ గురించి కానీ ఈరోజు మనము మాట్లాడుకుందాం. అలాగే మీరు దీన్ని ఇంకా చాలా చిన్న ఉదాహరణతో చెప్పాలంటే పోయిన సంవత్సరము మీరు టీ వచ్చేసి 10 రూపాయలు ఉందనుకుందాము. గ్లాస్ టీ మీరు తాగినప్పుడు 10 రూపాయలు ఉందనుకుందాము. ఇప్పుడు 2023లో, ఇప్పుడు 2024లో 12 రూపాయలు అయింది అనుకుందాం. 1 గ్లాస్ టీ ఏమవుతుంది? ఇప్పుడు 10 రూపాయల నుంచి 12 రూపాయలు అయినప్పుడు మీకు ఇక్కడ 20% పెరుగుదల ఉంది. అంటే ధరల పెరుగుదల ఇక్కడ వెజిటబుల్స్లో చూసుకున్నప్పుడేమో 10%, టీతో చూసుకున్నప్పుడేమో 20%. అట్లా మీకు వస్తువులు కొనుక్కున్నప్పుడు కూడా సపోజ్ మీరు లాస్ట్ ఇయర్ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు సపోజ్ ఒక 25,000 రూపాయలు ఉందనుకుందాం. ఈ సంవత్సరం కొనుక్కున్నప్పుడు దాదాపు 35,000 రూపాయలు అయింది అనుకుందాం. ఇప్పుడు ఎంత? ఇది 2023, ఇది 2024. అంటే ట్యాక్సులు పెరగడం వల్ల కానీ, లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీస్ పెరగడం వల్ల కానీ, మామూలుగా ఫ్రిడ్జ్ రేటు కానీ, లేదంటే ఒక మొబైల్ కానీ మీకు 25,000 నుంచి 35,000 వరకు పెరిగింది అనుకుందాం. ఇప్పుడు పెరిగినప్పుడు ఎంత పెరిగినట్టు రేటు? 10,000 రూపాయలు. 10,000 ఎంత పర్సెంటేజ్ పెరిగినట్టు? దాదాపు 10,000 డివైడెడ్ 25,000 అంటే 40% పెరిగినట్టు. సో మీరు సంవత్సరంలో
అన్ని రకాల మీ వస్తువులు మీరు పర్చేస్ ఏదైతే చేస్తారో, మీరు కన్జంప్షన్ చేస్తారో అన్నిటికీ కలిపి ఎంత తేడా వస్తుందో ఆ యొక్క ధరల పెరుగుదల పర్సంటేజ్ మాత్రమే మీకు నిజమైనటువంటి ద్రవ్యోల్బణము లేదా నిజమైనటువంటి ధరల పెరుగుదలతో మనము కంపేర్ చేసుకోవాలి. అలా చూసుకుంటున్నప్పుడు మీకు ప్రతిరోజు మనం చేసేటేంటి? వెజిటబుల్స్, కిరాణా, ఫ్రూట్స్, ఇంకా మనకు పెట్రోలు, డీజిలు, ప్రతి నెల ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా గ్యాస్ బిల్లు, మిల్క్, ఇంకా మిస్లేనియస్. అలాగే మెడికల్ బిల్లు. ఇప్పుడు కొద్దిగా రెగ్యులర్గా ఉన్నటువంటి షుగరు, బీపీ ఉండే వాళ్ళకి మెడికల్ బిల్లు అనేది కూడా అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. దీన్ని ఈ రకంగా ఫస్ట్ మీరు ప్రతిరోజు అయ్యే ఖర్చుల్ని మీరు ఫస్ట్ ఒక సెగ్రిగేషన్లో చేసుకున్నప్పుడు మీకు ఎలాంటి డిఫరెన్సెస్ వస్తాయో నేను ప్రాక్టికల్గా ఒక ఎక్సెల్ షీట్ ద్వారా చూపించబోతున్నాను. ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఒక వెజిటబుల్ బిల్స్ ఎలా ఉన్నాయి మనకు ఈరోజు చూడండి, డీటెయిల్డ్గా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఎలా చేస్తామంటే వెజిటబుల్స్ ఈరోజు ఒక 5th జాన్ మామూలుగా ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయి, వాటిల్లో ప్రైస్ ఎంత, మామూలుగా ఎంత వెయిట్ తీసుకుంటున్నాం అంటే 0.5 కిలోస్కి మనం 30 రూపాయలు మనము పే చేస్తున్నాము. అలాగే 1 కిలోకి 40 రూపాయలు పే చేస్తున్నాము. ఇలాగే పైకి. సో డిఫరెంట్ టైప్స్ మనము మామూలుగా ప్రతిరోజు మ్యాండేటరీ వెజిటబుల్స్ అంటే మనకి ఇప్పుడు కొబ్బరి కానీ, అల్లం కానీ, మామూలుగా వెల్లుల్లి కానీ, నిమ్మకాయలు కానీ, ఇట్లా ప్రతిదీ మనము నీట్గా ఒక ఎక్సెల్ షీట్లో రాసుకుంటున్నప్పుడు మీకు ఒక్కొక్క రోజు ఎంతెంత అవుతున్నాయని చెప్పేసి టోటల్గా వచ్చేసేసి మనము ఒక పిక్చర్ తీసుకుంటున్నాం. అంటే ప్రతిరోజు మనము ఒక అమౌంట్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తము ఒక నెలకి ఇలా ఒక రోజులో ఎంతెంత అవుతుంది అని చెప్పేసి ఒక నెలకి ఇప్పుడు ఈ రకంగా 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనము ఎంత అవుతుంది అని ఒక్కసారి రాసుకున్నప్పుడు మీకు నెలలో 1వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 1వ తేదీ ఏం డిఫరెన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ అలాగే మంత్ ఆన్ మంత్ ఎంత డిఫరెన్స్ వస్తుంది, అలాగే ఇయర్ టు ఇయర్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి మీరు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ధరల పెరుగుదల అనేది దాదాపు సో ఇలా అనుకున్నప్పుడు ఎంత అవుతుంది మీకు 3, 2, 5, 6, 7,500 ఒక 1,650. సపోజ్ మీకు 9,150 మీద నెక్స్ట్ మంత్ వచ్చేసేసి సపోజ్ 10,000 రూపాయలు అయింది అనుకుందాం. సో ఇప్పుడు తేడా ఎంత వచ్చింది మనకు? ఒక మంత్ నుంచి ఇంకో మంత్కి మనకు డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఎంత వచ్చింది? దాదాపు 850 రూపాయలు తేడా వచ్చింది. అంటే ఉజ్జాయింపుగా ఎంత? 8.5%. అట్లా మీరు ప్రతి నెల మీరు చేసుకుంటున్నప్పుడు మీకు ఆన్ యావరేజ్ ఎంత వచ్చింది అనేది మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు దాదాపు 10 నుంచి 12% మార్కెట్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది, మీకు ధరల పెరుగుదల పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి నెలకి 10,000 రూపాయలు ఆన్ యావరేజ్ ప్రకారం చేసుకున్నప్పుడు ఒక ఇయర్కి పెరిగేటువంటి ఎంత పెరిగింది మనకి?
10 నుంచి 12% పెరిగింది. అంటే టోటల్గా మీ యొక్క ఆదాయంలో ఎంత పెరగాలి? రోజువారీ ఖర్చుల గురించి దాదాపు 1200 రూపాయలు పెరగాలి. అదే 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మీకు ఎంత పెరగాలి? 12,000 పెరగాలి. 1,00,000 ధరల పెరుగుదలకి మీ ఇంటి ఖర్చులు 1,00,000 ఉన్నప్పుడు 12K అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, బ్యాంకు వచ్చేసి మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసినప్పుడు 1,00,000 రూపీస్ మనము ధరల పెరుగుదల గురించి లేదా మనకు యొక్క భవిష్యత్ అవసరాల గురించి మనము 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసినప్పుడు ఎంత ఇస్తుంది మనకి? 6,500 అంటే 6.5%. ఇది ఇంకా ఎంత తక్కువ? మనకు ఆన్ యావరేజ్ తీసుకున్నప్పుడు దాదాపు -5.5%. అంటే మీరు వెల్త్ క్రియేట్ చేస్తున్నారా, వెల్త్ డిటోరియేట్ చేసుకుంటున్నారా? ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకున్నప్పుడు మీ యొక్క అవసరాలకి 6.5% అనేది ఏ రకంగా సరిపోతుంది? మీకు 12% మీకు ఉన్నప్పుడు, మీ యొక్క అవసరాలు పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా మీరు ప్రతి సంవత్సరము ఎంత తగ్గించుకుంటున్నారు? 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవడం ద్వారా మీ యొక్క అవసరాలకి వచ్చేసి మీరు తగ్గించుకుంటూ ఈ యొక్క ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మీరు ఎంత కోల్పోతున్నారు? ప్రతి సంవత్సరము మీ యొక్క ఆస్తుల విలువ 5.5% తగ్గించుకుంటున్నారు. అందువల్ల మీకు ఏదైనా అసెట్ క్లాస్ ఉంటే ఆ అసెట్ క్లాస్ వచ్చేసేసి మీకు మీ యొక్క ఖర్చుల కంటే ఎక్కువ ఇచ్చేటువంటి ఆదాయం ఇచ్చేటువంటి ఉన్నప్పుడే మీరు ఆస్తులు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఈరోజు మీకు సపోజ్ మ్యూచువల్ ఫండ్స్లో మామూలుగా ఒక ఇండెక్స్ చూసుకుంటున్నప్పుడు మనకు ఇండెక్స్లో దాదాపు స్టార్ట్ అయిన రోజు నుంచి, అంటే మనము నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుంటున్నాము, దాదాపు 14% CAGR ఇచ్చాము. ఈ యొక్క రేషియోస్ గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క క్యాగర్ గురించి కానీ లేదా అబ్సల్యూట్ రిటర్న్స్ గురించి కానీ ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో ఎలా క్యాల్కులేట్ చేస్తారనే దాని గురించి చాలా చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ యొక్క ఎపిసోడ్ విన్న తర్వాత మీ యొక్క ఆదాయము మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెరగబోతుందో మీరే గమనిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఓన్లీ అవుట్లైన్ ఫిగర్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో 14% మీకు ఇస్తున్నప్పుడు మీకు 12% మీ యొక్క పెరుగుదల పోయినప్పుడు నెట్ వెల్త్ క్రియేషన్ ఎంత అవుతుంది? 2% మాత్రమే నెట్ వెల్త్ క్రియేషన్. ఇది మీ ఖర్చులు, ఎక్స్పెన్సెస్. సో మీకు మ్యూచువల్ ఫండ్ అసెట్స్లో 14% నుంచి చేస్తే మీకు 2% మాత్రమే మీరు వెల్త్ క్రియేషన్ చేస్తారు. అంటే మీ ధరల పెరుగుదలతో పాటు చూడండి, ఇది ఎంతవరకు మీరు నిజంగా మీకు ఆదాయం అనేది ఎలా పెరుగుతుంది అనేది ఇది విపులంగా చెప్పాను. అలాగే సపోజ్ నేను ఇప్పుడు ఆన్ యావరేజ్ మ్యూచువల్ ఫండ్లో మీకు సపోజ్ మీకు ఇంత ముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చూపిస్తున్నాను. నేను ఒకటి డైరెక్ట్గా మీకు ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. లైవ్ మార్కెట్లో మీకు తెలుస్తుంది దానివల్ల ఎంత ఉపయోగము, ఎలాంటి ఉపయోగము అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఈ ఫండ్ చాలామంది చెప్పి ఉంటారు, చాలా డిఫరెంట్ అనాలిసిస్ దీని మీద జరిగాయి. ఇంకా నేను మార్కెట్లో ఇంతకంటే మంచి ఫండ్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. మనకు సిన్స్ ఇన్సెప్షన్ ప్రతి సంవత్సరము ఇప్పుడు 8th అక్టోబర్ 1995 నుంచి ఈరోజు వాల్యూ వచ్చేసేసి 4,034 రూపాయలు ఉంది. అంటే పర్సంటేజ్ ప్రకారము 40,243% పెరిగింది. కానీ మనము యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటే సంవత్సరానికి CAGR ఎంత అంటే 23.08. ఇది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. స్టిల్ దాని ర్యాంక్ ఎంత ఉంది? 30. ఈ యొక్క కేటగిరీలో 30 ఫండ్స్ ఉంటే 11th ర్యాంక్లో ఉంది.
ఈ ర్యాంక్ అనేది మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇది ప్రతిరోజు కానీ ప్రతి నెలకి కానీ మారుతూనే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా చాలా మంచి ఫండ్స్ ఉన్నాయి, కానీ మనకు ఇంత లాంగ్ డ్యూరేషన్ ఉండే ఫండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 23.08 మీరు ప్రతి సంవత్సరము 12%గా మీరు వేసుకున్నప్పుడు మీ యొక్క ఖర్చులు మొత్తం ఎంత వస్తుంది? 11.08. ఇది నెట్ వెల్త్, ఇది CAGR. ఈ రకంగా మీరు చూసుకుంటుంటే మీరు ఎంత వెల్త్ క్రియేట్ చేశారు తెలుసా? మీరు కట్టింది 33 లక్షల, సపోజ్ ఈరోజు వరకు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 34,60,000 రూపాయలు మీరు కడితే దాదాపు 19,98,00,000 CR ప్లస్ అమౌంట్స్ మీరు ఈరోజు సంపాదించారు. దీంట్లో మీ ఖర్చులు తీసేస్తే మీకు వచ్చినది కనీసం అంటే కూడా ఒక 8 కోట్ల ఆదాయం ఉంటుంది. సో ఇంత ఆదాయం మీరు రావాల్సి వచ్చినప్పుడు మీ ఖర్చుల్ని క్యాల్కులేట్ చేసుకునే విధానం కూడా ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. అదొక్కటే కాదు, ఇన్ఫ్లేషన్ను మనం బీట్ చేస్తున్నాము. ఇన్ఫ్లేషన్ బీట్ చేసిన తర్వాత ఈ యొక్క వాల్యూ మళ్ళా రేపొద్దున, అంటే సపోజ్ మనము మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు అనుకుంటున్నాం లాంగ్ టర్మ్ అంటున్నాం. కొంతమంది ఇప్పుడు మనము 29 ఇయర్స్కి ఇంత క్రియేట్ అయింది, నెక్స్ట్ 11 ఏళ్లలో ఎంత క్రియేట్ అవ్వచ్చు అంటే దాదాపు ఇదే పర్సంటేజ్ ప్రకారం పోతే 234 crores. అంటే కనీసం అంటే ఇక్కడ ఇంకొక 220. ఇలా ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది కాబట్టి మనం లాంగ్ టర్మ్ ఆస్తుల్ని క్రియేట్ చేయాలన్నా, వెల్త్ క్రియేట్ చేయాలన్నా మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ మాత్రమే సజెస్ట్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్లో కూడా చేసుకోవచ్చు, కానీ మీకు ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చూపించాను, మళ్ళా చెప్తున్నాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీన్ని ఇన్వర్టెడ్ అంటే అద్దంలో చూసినప్పుడు ఇలా ఉంటుంది. సో మనము ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం ఇన్వర్టెడ్ ట్రయాంగిల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే 1 year, 2 years, 3 years, ఇట్ ఈస్ ఒక 10 years. ఇది ప్రాఫిట్, ఇది టైం. సో ఆదాయం అనేది ఇలా పెరుగుతుంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇది చాలా చాలా ప్రూవెన్. సో మనం టైం డ్యూరేషన్ అనేది పెరిగే కొద్దీ ఆదాయం అనేది ఇలా పెరుగుతుంటుంది. సో మనం షార్ట్ టర్మ్లో మన అవసరాలు వచ్చినప్పుడు మనం బుక్ చేసుకున్నప్పుడు ఇంత ఆదాయం మాత్రం కనిపించవచ్చు మీకు. తర్వాత లాంగ్ టర్మ్లో చేసుకున్నప్పుడు ఇది పెరుగుతూనే పోతుంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 10 years చేసుకున్నాము, ఇంకా పోయేటప్పటికి ఇంకా పెరిగే కొద్దీ ఇట్లా 12 ఏళ్ళు ఇలా పెరుగుతూనే పోతుంటుంది. ఇది యాక్చువల్గా ఈ ప్రిన్సిపల్ని ఎవరైతే ఫాలో అవుతారో మీకు మీ యొక్క గోల్స్ని అడ్జస్ట్ చేసుకునే విధానంలో కూడా మీకు తేడా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క మార్పుని గమనించి మీ యొక్క గోల్స్ని సెట్ చేసుకునే విధానంలో కూడా మీరు మరింత అక్యురేట్గా వ్యవహరిస్తారు. కాబట్టి మనము మన యొక్క గోల్స్ని సెట్ చేసుకోవడంలో ఇన్ఫ్లేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ ఎపిసోడు ఈ రోజుతోటి మన యొక్క చిరంజీవి అభిమానులందరికీ కూడా అంకితం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.